హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సుమిత్ర దీపాలని ఎలాగైనా కలపాలి అని ప్రయత్నిస్తున్న కాంచన అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దశరథ్ సుమిత్రలు ఇద్దరు కాంచనని జ్యోత్స్న ఎంగేజ్మెంట్ కి ఆహ్వానించడానికి కాంచన వాళ్ళ ఇంటికి వస్తారు. అలా సుమిత్ర దశరథులు ఇద్దరు కాంచనతో చాలా బాగా మాట్లాడతారు. కాంచనని జ్యోత్స్న ఎంగేజ్మెంట్ కి రమ్మని కాంచనకి సారె కూడా ఇచ్చి ఆహ్వానిస్తారు. అలా కాంచన దీప మా వదినకి బొట్టు పెట్టు అని అంటుంది. అప్పుడు సుమిత్ర దీప వైపు కోపంగా చూస్తుంది. అప్పుడు దీప అత్తయ్య అని అంటుంది. అప్పుడు కాంచన ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను చెప్పింది చెయ్యి, నీ అత్తయ్యగా చెప్తున్నాను, ఈ ఇంటి కోడలిగా వదిన నన్ను పిలవడానికి మన ఇంటికి వచ్చింది కాబట్టి ఇంటికి వచ్చిన ముత్తైదువుకి బొట్టు పెట్టి పంపించాలి, బొట్టు పెట్టు అని అంటుంది. అప్పుడు సుమిత్ర నన్ను క్షమించి వదిన, ఆ మనిషితో నేను బొట్టు పెట్టించుకోను అని అంటుంది. అప్పుడు కాంచన ఎవరైనా కానీ వచ్చి మనకి బొట్టు పెడుతూ ఉంటే పెట్టించుకోను అని అనకూడదు వదిన, మహాపాపం అది అని అంటుంది. అప్పుడు సుమిత్ర ఎవరైనా కానీ బొట్టు పెట్టుకుంటే మన పసుపు కుంకుమలు మనతోనే ఎల్లకాలం ఉండాలి అని మంచి కోరే వాళ్ళు పెడుతూ ఉంటే మనం అలా అనకూడదు. నువ్వు చెప్పినట్టే అప్పుడు మనం వద్దు అంటే అది పాపం అవుతుంది. కానీ నా పసుపు కుంకాలనే తుడిచేయాలి అనుకున్న ఈ మనిషి చేత ఏ రకంగా నేను బొట్టు పెట్టించుకోవాలి వదిన అని అంటుంది. ఈ మనిషి నా మంచి కోరి నాకు బొట్టు ఎలా పెడుతుంది అని నేను నమ్మాలి అని అంటుంది. అప్పుడు కాంచన వదిన దీప అలాంటిది కాదు అని అంటుంది. అప్పుడు సుమిత్ర ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళ పనుల వల్ల నేను కళ్ళారా చూశాను వదిన అని అంటుంది. సుమిత్ర వేసుకునే లాంటి జాయ్ఫుల్ బ్రాస్ మరూన్ జ్యువెల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కాంచన దీపే మా అన్నయ్యని చంపాలి అని అనుకుందని ఇంకా తేలలేదు కదా వదిన, అయినా నువ్వు దీపే చంపాలని అనుకుంది అని దీప మీద నువ్వు ఇంత ద్వేషాన్ని పెంచుకుంటే ఎలా చెప్పు అని అంటుంది. అప్పుడు సుమిత్ర ఈ మనిషికి కాకుండా ఆయన్ని చంపేంత అవసరం ఇంకెవరికి ఉంటుంది వదిన అని అంటుంది. అప్పుడు కాంచన దీప మాత్రం ఒక మనిషిని చంపాలి అనుకునేంత దుర్మార్గురాలైతే కాదు వదిన నా కోడలు అని అంటుంది. అప్పుడు దీప అత్తయ్య నేను అమ్మగారికి ఇష్టం లేకుండా ఆవిడని ఇబ్బంది పెడుతూ బొట్టు పెట్టలేను, నన్ను క్షమించండి అని అంటుంది. అప్పుడు దశరథ్ ఏంటిది చెల్లమ్మ, ఏంటిది సుమిత్ర, మీరిద్దరూ మళ్ళీ మొదలు పెట్టారా అని అంటాడు. అప్పుడు కాంచన మా ఇంటికి వచ్చిన వదినకి మేము మన సాంప్రదాయం ప్రకారం మాకున్నంతలో ఆవిడకి మర్యాద చేయాలి కదా అన్నయ్య, మీరు ఎలా అయితే నేను మీ ఇంటి ఆడపడుచుని అని పసుపు కుంకుమలతో నాకు ఎలా అయితే చీర తీసుకొని వచ్చారో నేను కూడా మా వదినకి అలానే బొట్టు పెట్టి పంపించాలిగా, నా ఇంటికి వచ్చిన మా వదినని బొట్టు కూడా పెట్టించకుండా ఎలా పంపుతాను అని అంటుంది. అప్పుడు సుమిత్ర వదిన బొట్టు నువ్వు నాకు పెట్టావు కదా, ఇంక నువ్వు ఈ విషయం గురించి వదిలే అని అంటుంది. అప్పుడు కాంచన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అలా కాంచన ఏంటిది దీప, నువ్వు చేసిందేంటి అని అంటుంది. అప్పుడు దీప ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య అని అంటుంది. అప్పుడు కాంచన నేను మా వదినకి కాఫీ ఇవ్వమంటే టేబుల్ మీద పెట్టావేంటి, తీసుకొని మా వదినకి ఇవ్వు అని అంటుంది. అప్పుడు దీప అలాగే అత్తయ్య అని తీసుకొని కాఫీ తీసుకోండి అని అంటుంది. అప్పుడు సుమిత్ర దీప చేత్తో తీసుకోవడం ఇష్టం లేక అక్కడ పెట్టమని చెప్పానా అని అంటుంది. అప్పుడు కాంచన ఇంకెప్పుడు తాగుతావు వదిన, నా కోడలు ఇస్తుంది కదా తీసుకో అని అంటుంది. అప్పుడు సుమిత్ర ఆ మనిషి చేత్తో నాకు అమృతం ఇచ్చినా కానీ విషంలానే అనిపిస్తుంది వదిన, నేను తీసుకోలేను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటుంది. అప్పుడు దీప చాలా బాధపడుతూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.